ఈ మధ్య టెక్ ప్రపంచంలో ముఖ్యంగా డేటా గురించి మాట్లాడేటప్పుడు అజూర్ డేటాబ్రిక్స్ అనే పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపించినా ఈ రోజుల్లో దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అసలు దీని కథేంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. మరి అసలేంటిది అజూర్ డేటాబ్రిక్స్? పేరు చూస్తే అజూర్ ఒకటి, డేటాబ్రిక్స్ ఇంకొకటి, రెండిటిని కలిపినట్టుంది కదా. నిజానికి ఇది కొన్ని అద్భుతమైన టెక్నాలజీల కలయికనమాట. దీని వెనుకున్న అసలు రహస్యమేంటో ఇప్పుడు మనం బయటపెడదాం. చూడండి, ఏదైనా ఒక పెద్ద పజిల్ని సాల్వ్ చేయాలంటే ముందుగా చిన్న చిన్న ముక్కల్ని అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ కూడా మనం అదే చేద్దాం. ఈ పదాన్ని దాని మూల భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటే మొత్తం చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఈ విశ్లేషణలో మన ప్రయాణం ఇలా సాగుతుంది. ముందుగా అసలు సమస్య ఏంటో, అంటే భారీ డేటా సవాలు ఏంటో చూద్దాం. ఆ తరువాత దానికి పరిష్కారమైన స్పార్క్ ఇంజిన్ గురించి, ఆపైన డేటాబ్రిక్స్ ప్లాట్ఫామ్ గురించి, ఇక చివరగా వీటన్నిటినీ కలిపి అజూర్ డేటాబ్రిక్స్ అంటే ఏంటో స్పష్టంగా చూసేద్దాం. రైట్, మన ప్రయాణంలో మొదటి అడుగు అసలు అజూర్ డేటాబ్రిక్స్ లాంటి టెక్నాలజీలు ఎందుకు పుట్టుకొచ్చాయి? దీనికి సమాధానం ఒకే ఒక సవాల్లో ఉంది. అదే భారీ డేటా, లేదా అందరూ అనే బిగ్ డేటా. బిగ్ డేటా పేర్లోనే ఉంది కదా, చాలా పెద్ద డేటా అని. అంటే మన కంప్యూటర్లలో ఉండే మామూలు ఫైల్స్లా కాకుండా గిగాబైట్లు, టెరాబైట్ల సైజులో ఉండే డేటా అన్నమాట. ఇంత భారీ డేటాను పాత పద్ధతుల్లో ప్రాసెస్ చేయడం దాదాపు అసాధ్యం. సాధారణంగా డేటాతో పనిచేసేటప్పుడు ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఉంటుంది. దాన్ని సింపుల్గా ఈటీఎల్ అంటారు. అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. డేటాను ఒకచోట నుండి తీసుకోవడం, దానికి కావలసిన మార్పులు చెయ్యడం, ఆ తర్వాత దాన్ని వేరే చోట సేవ్ చేయడం. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఈ ఈటీఎల్ ప్రాసెస్ను ఒక ఫైల్ మీద చేయాలి అనుకుందాం. ఆ ఫైల్ సైజ్ ఎంతో తెలుసా? ఏకంగా 500 గిగాబైట్లు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒకే ఒక్క సాధారణ కంప్యూటర్లో ఆ 500 జీబీ ఫైల్ను ప్రాసెస్ చేయాలంటే గంటలు, కొన్నిసార్లు రోజులు కూడా పడుతుంది. కానీ నేటి బిజినెస్ ప్రపంచంలో అంత టైం ఎవరికీ ఉండదు కదా. అందరికీ వేగం కావాలి. ఇక్కడ స్పీడే కింగ్. మరి ఈ స్పీడ్ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇక్కడే మన కథలోకి ఒక హీరో ఎంట్రీ ఇస్తాడు. దాని పేరే అపాచీ స్పార్క్. బిగ్ డేటాను ప్రాసెస్ చేయడానికి ప్రత్యేకంగా పుట్టిన ఒక సూపర్ ఫాస్ట్ ఇంజిన్ ఇది. టెక్నికల్గా చెప్పాలంటే అపాచీ స్పార్క్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్రాసెసింగ్ ఇంజిన్ అన్నమాట. దీని పని ఒక్కటే, ఎంత పెద్ద డేటానైనా సరే బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో ప్రాసెస్ చేయడం. అయితే స్పార్క్కి ఇంత స్పీడ్ ఎలా వస్తుంది? దాని వెనుకున్న మ్యాజిక్ ఏంటి? ఆ సీక్రెట్ అంతా ఒకే ఒక్క కాన్సెప్ట్లో ఉంది. అదే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. ఇది అర్థమైతే స్పార్క్ పవర్ మొత్తం అర్థమైపోయినట్టే. ఈ పేరు విని అస్సలు భయపడకండి. ఇది చాలా సింపుల్ ఐడియా. ఒక పెద్ద పనిని ఒకరే గంటల తరబడి చేసే బదులు అదే పనిని 100 ముక్కలుగా చేసి 100 మందికి పంచితే పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. కంప్యూటర్ల ప్రపంచంలో కూడా సేమ్ లాజిక్ వాడతారు. దాన్నే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటారు. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక ఆఫీస్ గురించి ఆలోచిద్దాం. ఆ 500 జీబీ ఫైల్ ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకుందాం. ఇప్పుడు మేనేజర్ నోడ్ అనే ఒక మెయిన్ కంప్యూటర్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఆ పెద్ద ప్రాజెక్ట్ను చిన్న చిన్న టాస్కులుగా విడగొట్టి వర్కర్ నోడ్స్ అనే చాలా కంప్యూటర్లకు పంచుతుంది. ఆ వర్కర్ కంప్యూటర్లు అన్నీ ఒకేసారి తమకొచ్చిన పనిని పూర్తి చేస్తాయి. ఫైనల్గా మేనేజర్ అన్ని ఫలితాలను సేకరించి ఒకటిగా చేస్తాడు. అంతే. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇప్పటిదాకా మనం స్పార్క్ అనే ఒక సూపర్ పవర్ఫుల్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఉత్త ఇంజిన్ ఉంటే సరిపోదు కదా. దానికొక కార్ బాడీ, స్టీరింగ్, ఒక మంచి వర్క్షాప్ ఇవన్నీ కావాలి. ఆ వర్క్షాప్ లాంటిదే ఈ డేటాబ్రిక్స్ అన్నమాట. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే డేటాబ్రిక్స్ అనేది ఆ స్పార్క్ ఇంజిన్ను వాడుకోవడానికి క్రియేట్ చేసిన ఒక యూజర్ ఫ్రెండ్లీ క్లౌడ్ ప్లాట్ఫామ్. స్పార్క్ పవర్ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్లాట్ఫామ్ స్పెషాలిటీ ఏంటంటే డేటా ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, డేటా అనలిస్టులు ఇలా రకరకాల స్కిల్స్ ఉన్న టీమ్స్ అన్నీ ఒకే చోట ఒకే ప్లాట్ఫామ్లో కలిసి పనిచేసుకోవచ్చు. డేటాబ్రిక్స్ కేవలం ఒక ఖాళీ చోటు మాత్రమే కాదు, అదొక పవర్ఫుల్ టూల్ కిట్. ఇందులో రకరకాల కోడింగ్ భాషలు వాడుకోవచ్చు, మెషీన్ లెర్నింగ్ మోడల్స్ తయారు చేయొచ్చు. అంతేకాదు, ఏ క్లౌడ్లో అయినా సరే ఇది చాలా ఈజీగా పనిచేస్తుంది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే
పైథాన్ కోడ్ కోసం ఒక సాఫ్ట్వేర్, ఎస్క్యూఎల్ కోసం ఇంకొకటి, ఇలా ఒకదాని నుంచి ఇంకొకటికి జంప్ చేస్తూ ఉండాలి. కానీ డేటాబ్రిక్స్ వచ్చాక ఆ తలనొప్పి లేదు. ఈ భాషలన్నీ ఒకే చోట, ఒకే నోట్బుక్లో హ్యాపీగా వాడుకోవచ్చు. దీనివల్ల చాలా సమయం ఆదా అవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం స్పార్క్ అనే ఇంజిన్ గురించి చూసాం, డేటాబ్రిక్స్ అనే ప్లాట్ఫామ్ గురించి చూసాం. ఇప్పుడు ఆ పజిల్ ముక్కలన్నింటినీ కలుపుదాం. మనం మొదట అడిగిన అసలు ప్రశ్నకు వద్దాం. ఈ రెండూ కలిస్తే అజ్యూర్ డేటాబ్రిక్స్ ఎలా అవుతుంది? ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. అపాచీ స్పార్క్ అనేది మనకు వేగాన్నిచ్చే ఇంజిన్. డేటాబ్రిక్స్ అనేది ఆ ఇంజిన్ని వాడుకోవడానికి ఒక వర్క్స్పేస్. మరి అజూర్ అనేది వీటన్నిటికీ ఇల్లు లాంటిది. అంటే ఇదంతా ఎక్కడ రన్ అవుతోందో ఆ క్లౌడ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఫైనల్గా అసలు నిర్వచనమిదే. అజ్యూర్ డేటాబ్రిక్స్ అంటే డేటాబ్రిక్స్ అనే పవర్ఫుల్ ప్లాట్ఫామ్ని తీసుకొని దాన్ని ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్ కోసం ఆప్టిమైజ్ చేసి అజ్యూర్లో ఒక సొంత సేవగా అందించడమే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, ఇది అజ్యూర్లో వేరే కంపెనీ ప్రొడక్ట్ లాగా కాదు. ఇది అజ్యూర్కు ఒక ఫస్ట్ పార్టీ సర్వీస్, అంటే దాని సొంత సేవలాంటిది. దీనివల్ల మనకు డేటాబ్రిక్స్ పవర్తో పాటు అజ్యూర్ ఇచ్చే టాప్ క్లాస్ సెక్యూరిటీ, స్కేలబిలిటీ అన్నీ ఒకే ప్యాకేజీలో దొరుకుతాయి. ఇదొక విన్నింగ్ కాంబినేషన్. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం ప్రతిరోజూ ఇంత భారీ మొత్తంలో డేటాను సృష్టిస్తున్నాం. ఇది రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇలాంటి టైంలో అజ్యూర్ డేటాబ్రిక్స్ లాంటి శక్తివంతమైన ప్లాట్ఫామ్లు వైద్యం నుంచి వినోదం వరకు ప్రతి ఒక్క రంగాన్ని భవిష్యత్తులో ఎలా మార్చబోతున్నాయో ఒక్కసారి ఆలోచించండి.